గుంటూరులో అక్రమంగా తుపాకులు బుల్లెట్లు పొందిన వ్యవహారం కలకలం రేపుతోంది. విద్యార్థులకు రైఫిల్స్ తో శిక్షణ ఇచ్చే హర్షను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్ష 3 తుపాకులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హర్ష వద్ద ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఆయుధాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు. స్పోర్ట్స్ లో శిక్షణ ఇచ్చేందుకు అక్రమంగా ఆయుధాలు పొందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరులో అక్రమంగా తుపాకులు, బుల్లెట్లు పొందిన వ్యవహారం కలకలం రేపుతోంది. విద్యార్థులకు రైఫిల్స్ లో శిక్షణ ఇచ్చే హర్షాను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపిస్తోంది? ఎటువంటి విచారణ చేస్తున్నారు? అంటే శ్రీదేవి, ఎవరైతే ఇక్కడ తాడికొండకు సంబంధించినటువంటి శ్రీహర్ష అనేటువంటి వ్యక్తి, ఇతను తిరుపతిలో ఉన్నటువంటి శాప్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో కోచ్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ షూటర్స్ కి సంబంధించి, షూటింగ్ కి సంబంధించి కోచ్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. గత కొంతకాలంగా ఇదే అతను ప్రొఫెషనల్ గా ఎంచుకున్నటువంటి నేపథ్యం. అయితే 2022 నుంచి 26 వరకు కూడా నకిలీ ధృవపత్రాలు, నకిలీ సర్టిఫికెట్లతో ఇతనైతే మాత్రం తుపాకుల లైసెన్స్ పొందడం అనేది జరిగింది. పొందినటువంటి ఈ తుపాకుల ద్వారా ఇతనైతే మాత్రం శిక్షణ, ఈ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు అని అయితే మాత్రం వచ్చినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా అలర్ట్ అయినటువంటి గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఏ అయినటువంటి రాజేష్, ఆ డిఎస్పీ అయినటువంటి బెల్లంకొండ శ్రీనివాస్ అయితే మాత్రం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఏంది అనే దాని మీద ఎంక్వైరీ చేసిన మీదట అక్కడ అయితే మాత్రం హర్ష అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనైతే నకిలీ పత్రాలు, నకిలీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి తుపాకులు కొన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అతన్ని నిన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అతని వద్ద నుంచి 3 తుపాకులు, అదే విధంగా కూడా 100 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు దీనికి కారణం ఎవరు, ఏంటి అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నాడు. యాక్చువల్ గా కూడా ఆర్ముడ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారం కూడా మారేటువంటి అంశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే దీనికి సంబంధించి ఎంక్వైరీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇతను కేవలం ఈ షూటింగ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకే షూటింగ్ నేర్పిస్తున్నాడా, రైఫిల్ షూటింగ్ నేర్పిస్తున్నాడా, లేకపోతే అసాంఘిక శక్తులకు ఏమన్నా ఇతను ఈ షూటింగ్ నేర్పిస్తున్నాడా అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం. ఎక్కడికక్కడ ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి దాని మీద కూడా ప్రత్యేకంగా ఆర్మడ్ యాక్ట్ అనేది మాత్రం చాలా ఫోర్స్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇతను వద్ద 3 రైఫిల్స్ ఉంటాం, అదే విధంగా కూడా 100 బుల్లెట్లు ఉంటాం మాత్రం సంచలనం రేపిందని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అక్రమంగా ఈ ఫోర్జరీ సంతకాలు, అక్రమ సర్టిఫికెట్లు పెట్టి తుపాకులు లైసెన్స్ పొందినటువంటి అయితే మాత్రం ప్రెజెంట్ అయితే పోలీసులు అదుపులో తీసుకోవడం, ఆ తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం, ప్రెజెంట్ అయితే మాత్రం రిమాండ్ కూడా విధించినటువంటి సందర్భంలో పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరేటువంటి ఈ పరిస్థితి కూడా ఉన్నట్లు కావడం మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.